ఇంకో విధానం ఏంటంటే నలుగురి యొక్క సరాసరి వయసు 12 సంవత్సరాలు. తల్లి కలిసిన తర్వాత 5గురు అయ్యారు. ఈ 5గురి యొక్క సరాసరి వయసు 17 అవుతుంది. 5 సంవత్సరాలు పెరుగును అన్నాడు కాబట్టి 5 సంవత్సరాలు పెరిగిందట. అంటే 12కి ఇంకో 5 పెరుగుతుంది. కాబట్టి ఇది 17 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 5 ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో దీంతో ఈ ఫస్ట్ నెంబర్ ని మల్టిప్లై చేయండి. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో దీన్ని ఈ లాస్ట్ నెంబర్ తో మల్టిప్లై చేయండి. చేసి కలపండి. చూడండి 1 × 12 12 ప్లస్ 5 × 5 25. ఇదే ఆన్సర్ 37. సో ఈ విధంగా కూడా చేయొచ్చు. మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అట్లా చేసేయండి. రైట్? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. సేమ్ అట్లాంటిదే, కొంచెం టఫ్నెస్ పెరుగుతుంది. 5 సంఖ్యల సరాసరి 7. 5 నంబర్స్ యొక్క యావరేజ్ 7 అంట. మరొక 3 సంఖ్యలు కలపగా ఆ సరాసరి 8.5 గా మారింది. ఇంకో 3 సంఖ్యలు కలిపితే అప్పుడు ఆ యావరేజ్ అనేది 8.5 గా మారింది. అంటే 7.5కి ఒక్కొక్క దానిపైన ఈ 5 + 8